ఒక చాలా చిన్న గ్రామంలో అంతా కలిపి 20-25 ఇళ్లుంటాయి. ఆ గ్రామంలో రాజా దీనానాథ్ రాజుగా ఉండేవాడు. రాజుకి 2 కొడుకులు ఉంటారు, దిబస్ అలాగే నందన్. దిబస్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చెప్పిన విధంగా రాజ్యాన్ని పాలించాలనుకుంటాడు. అతనికి ధనం పట్ల వ్యామోహం ఉండేది, ప్రజలంటే ఇష్టం ఉండేది కాదు. నందన్ తన తమ్ముడు తన తండ్రి ఆలోచనలకు పూర్తిగా విరుద్ధంగా ఉండేవాడు. అతనికి ధనం మీద వ్యామోహం ఉండదు, అధికారం రాజ్యాన్ని పాలించాలని కూడా ఉండదు. నాన్నగారు, నందన్ ఈరోజు కూడా రాజ్యంలో రోజంతా తిరిగి తిరిగి వచ్చాడు. అవును, కానీ నిన్ను నాతో పాటు తీసుకెళ్లలేదు కదా. నేను ఏం చేసుకుంటే నీకేంటి? నందన్, ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవాడివి కాదు, నువ్వు రాజుగారి పెద్ద కొడుకువి. ఒక రాజుకి రాజ్యంలో ఉండే ప్రజలకి మధ్య దూరం తప్పక ఉండి తీరాలి. లేకపోతే రేపు వాళ్ళు నిన్ను రాజులాగా కాదు, ఒక సామాన్యమైన పౌరుడిగా చూడటం మొదలు పెడతారు. నాన్నగారు, నేను సామాన్యమైన పౌరుణ్ణే కదా. మీరు ఈ దిబస్ని రాజుగా చేయండి. ఎలాగూ వీడికి రాజ్యాన్ని పరిపాలించడం అంటే ఎంతో ఇష్టం. నీ బుద్ధి సరిగ్గా పనిచేసి ఉంటే నువ్వు కూడా రాజు కావాలని ఇష్టపడేవాడివి. కానీ నాకు అర్థం కాదు, నువ్వు ఏ ప్రపంచంలో ఉండి ఆలోచిస్తుంటావో. నాన్నగారు, ఇప్పుడు ప్రజలకి రాజు కాదు కావాల్సింది, స్నేహితుడి అవసరం ఉంది. అతను వాళ్ళ కష్టాల్ని అర్థం చేసుకుంటూ వాళ్ళతో కలిసి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నందన్, నేను ఇక్కడ గత 50 ఏళ్లుగా ఈ రాజ్యానికి రాజుగా ఉన్నాను. నువ్వు నాకు నేర్పించకు ఈ గ్రామానికి ఏ అవసరం ఉందో. నందన్, పద, నాన్నగారు రమ్మంటున్నారు. ఆయన స్నేహితుడెవరో వచ్చారు, నిన్ను కలవాలని అంటున్నాడు. ఇంకో విషయం, మహల్లోకి వచ్చే ముందు స్నానం చేసిరా, లేకపోతే ఈ ఊరి వాళ్ళలాగా నీ దగ్గర కూడా వాసన వస్తుంది. అది బీబాస్ బాబు, కావాలంటే నీకు కూడా ఆవు పేడ కలిపి నీళ్లలో స్నానం చేయిస్తాను. ఆపండి, ఎవ్వరూ మాట్లాడద్దు. నందన్, నాన్నగారు నిన్ను వెంటనే రమ్మని చెప్పమన్నారు. తప్పకుండా వస్తాను. నువ్వెళ్ళు, ఇక్కడ పని పూర్తి చేసుకుని వస్తాను నేను. బాబా గారు, ఈ గ్రామానికి మీరు మొదటిసారి వచ్చారా ఏంటి? అవును బాబు, ఈ పొలాల్లో తినేందుకు ఏదైనా దొరుకుతుందేమోనని తిరుగుతున్నాను. పదండి, నేను మా పొలంలో నుండి మీకు ఏం కావాలన్నా ఇస్తాను. పాపం మా ఊరి వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏమీ ఉండదు. మీరు అడిగితే వాళ్ళు ఏదీ కాదని కూడా చెప్పలేరు. ఈ ఊరి వాళ్ళు చాలా మంచివాళ్ళు. అవునండి, అందరూ చాలా మంచివాళ్ళు. అవును బాబు, ఇంతకీ నువ్వెవరు? ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు నందన్ కుమార్. నేను ఈ దేశపు రాజుకి పెద్ద కొడుకుని. మీరు చాలా ఆకలిగా ఉన్నారు. మీకు మా పొలంలో ఏది తినాలనిపిస్తే అది తినండి. ఆ తర్వాత మీరు నాతో పాటు రాజ్మహల్కొచ్చి విశ్రాంతి తీసుకోండి. ఈ పొలం చూసేందుకు చాలా అందంగా కనిపిస్తోంది. ఈ పొలంలోని పనంతా నువ్వే చేశావా? అవునండి. బాబు, నువ్వు చెప్పకపోతే నాకు తెలిసేదే కాదు, నువ్వు ఒక రాజు కొడుకువే అని. నువ్వు తలుచుకుంటే నన్ను మీ నాన్నగారి దగ్గర కూడా పంపేవాడే కదా. నాన్నగారి ధనం ఆయన కష్టార్జితం. ఆయన ధనాన్ని నేను ఖర్చు చేయలేను. మీరు నన్ను సహాయం అడిగారు. నా దగ్గర నాది అని చెప్పుకునేందుకు ఈ పొలం మాత్రమే ఉంది. అందుకే ఈ పొలంలో నుండి మీకు ఏం కావాలన్నా నేను మీకు ఇవ్వగలను. చాలా బాగుంది బాబు, నీ ఆలోచన చాలా బాగుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నీకొక వరం ఇవ్వాలనుకుంటున్నాను. కోరుకో, నీకేం కావాలో కోరుకో. బాబాగారు, మీరు నిజంగా వరం ఇవ్వగలిగితే మా ఊళ్ళో వాళ్ళందరి జీవితాల్లో సంతోషం నింపండి. నా కోరిక ఏమిటంటే ఈ ఊళ్ళో ఒక్కరు కూడా ఆకలి కడుపుతో పడుకోకూడదు. ఎవరూ కూడా ధనం లేదని ఏడవకూడదు. తదాస్తు బాబు, ఎప్పుడూ సంతోషంగా ఉండు. పదండి, ఇక మనం మహల్కి వెళ్దాం. బాబాగారు, బాబాగారు, ఎక్కడికి మాయమైపోయారీనా? ప్రతిరోజు ఉదయంలాగే నందన్ తన పొలానికి బయలుదేరతాడు. ఊరివాళ్లు నది పక్కన నిలబడి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైంది? ఏమైంది బాబాయ్? నది దగ్గరికి ఊళ్ళో వాళ్ళంతా ఎందుకు వచ్చారు? నందన్ బాబు, ఒక అద్భుతం జరిగిపోయింది.
మన ఊళ్ళో నుండి ప్రవేశించే నదిలో పెట్రోల్ ప్రవహిస్తోంది. ఏంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? అదెలా జరిగి ఉంటుంది? కావాలంటే నువ్వే వెళ్ళి చూసుకో. బాబాయ్, నిజంగా ఇది పెట్రోలే. దీన్ని ఉపయోగించి మన గ్రామాన్ని ఎంతో బాగు చేసుకోవచ్చు మనం. అదేంటి నందన్ బాబు, మనం ఈ చిత్రాన్ని చూపించిన అందరి దగ్గర డబ్బులు తీసుకోవాలంటావా? కాదు బాబాయ్, నేను ఎలా ఆలోచిస్తున్నానంటే ఈ పెట్రోల్ నదితో మీతో పాటు ఆ తర్వాత 3 తరాల వరకు మనమంతా కలిసి డబ్బును సంపాదించుకునేలా. నందన్ అదే రాత్రి గ్రామంలో ఒక పెట్రోల్ ప్యాకింగ్ కంపెనీ ఓపెన్ చేస్తాడు. ఊర్లోని ప్రతి ఒక్కరూ ఆ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. ఊరి వాళ్లకు ప్రతి వారం డబ్బులు వచ్చేవి. ఊరి వాళ్ళందరి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. అందరి దగ్గర ఇప్పుడు డబ్బులు, కారు, బంగ్లా ఉంటుంది. రాజు, దిబస్ దీన్ని చూడలేకపోతారు. వాళ్ళు కూడా ఆ పెట్రోల్ నది నుండి లాభం పొందాలనుకుంటారు. నాన్నగారు, మనం నదిలో నుండి ఒక సీక్రెట్ పైప్ లైన్ బిగిద్దాం. అప్పుడు పెట్రోల్ డైరెక్ట్గా మన ఇంట్లోని నల్లా వరకు వస్తుంది. ఆ తర్వాత మనం పెట్రోల్ని ప్యాక్ చేసి రెట్టింపు ధరకి అమ్ముకుందాము. అయ్యో, బహుశా పెట్రోల్ నది ఎండిపోతున్నట్టుగా ఉంది నందన్ బాబు. పోనీలే, మనం నది నుండి బాగానే సంపాదించుకున్నాం కదా. ఇప్పుడు ఊరి వాళ్ళ దగ్గర తమ జీవితాలు సంతోషంగా గడపడానికి సరిపోయేంత డబ్బులు మిగిలి ఉన్నాయి. అవును బాబాయ్, రాజు కొత్త ట్రాక్టర్ కొన్నాడు. హేము కొత్త షాప్ ఓపెన్ చేశాడు. పెద్దమ్మ ఇంకా పొలం కొనుక్కుంది. మీరు కూడా కొత్త ఇల్లు కట్టుకున్నారుగా. బాబోయ్, మనకి ఏదైతే వచ్చిందో అది చాలు. దురాశకి పోయి నా సంతోషాన్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మరోవైపు రాజు, దిబస్ నది ఎండిపోతుందని బాధపడుతూ ఉంటారు. మూర్ఖుడైన రాజు ఇలా ఆలోచిస్తాడు, పెట్రోల్లో నీళ్లు కలిపి కస్టమర్లకి అమ్మాలి అని. కాని కొద్ది రోజుల్లోనే కస్టమర్ల దగ్గర నుండి ఫిర్యాదులు వస్తాయి. ఒకరోజు రాజు నదిలోని పెట్రోల్ మళ్లీ తెప్పించడానికి ఇంట్లో పూజ జరిపిస్తాడు. ఇంట్లో ఉన్న అన్నిటికన్నా పెద్దదైన పెట్రోల్ నల్లా ముందు పెద్ద హోమం జరిపిస్తాడు. పొరపాటున ఆ నల్లా తెరుచుకుని ఇంట్లోని మొత్తం పెట్రోల్ పైప్ లైన్ కి మంటలు అంటుకుంటాయి. అందులో రాజు, దిబస్ ఇద్దరూ చనిపోతారు. మరోవైపు రాజు, దిబస్ పెట్రోల్ పైప్ లైన్ మూసేసిన కారణంగా నదిలో మళ్లీ పెట్రోల్ ప్రవహిస్తుంది. ఊరి వాళ్లు మళ్లీ తమ పెట్రోల్ ప్యాకింగ్ కంపెనీలో డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. సంతోషంగా తమ జీవితాల్ని గడుపుతూ ఉంటారు. अरब में एक शहर था जिसमें बहुत सारी पेट्रोल की खदानें और फैक्ट्रियां थीं। देश विदेश से लोग फैक्ट्रियों में काम करने आते थे। गोपाल नाम का एक हिंदुस्तानी भी पेट्रोल फैक्ट्री में काम करता था। उस फैक्ट्री में एक अरेबिक लड़की भी काम करती थी। लड़की बहुत खूबसूरत थी। गोपाल का दिल लड़की पर आ गया। उसने लड़की को प्रपोज किया और उससे शादी करके अपनी पत्नी बना लिया। फिर दोनों खुशी खुशी रहने लगे। एक दिन गोपाल की पत्नी खून की उल्टियां करने लगी। गोपाल उसे अस्पताल लाया तो डॉक्टर बोला, तुम्हारी पत्नी को एक जानलेवा बीमारी है, वो बस कुछ ही दिनों की मेहमान है। ये सुनकर दुखी गोपाल दिन भर रोता रहा। दिन प्रतिदिन उसकी पत्नी की तबीयत खराब होती गई। एक दिन उसने गोपाल से कहा, मैं मरने वाली हूँ। मेरी आखिरी इच्छा है कि तुम हिंदुस्तान चले जाओ और पेट्रोल बेचो। सुना है वहाँ पेट्रोल बहुत महंगा बिकता है। मैं तो गरीब हूँ, पेट्रोल पंप कैसे खोलूं? तुम चिंता ना करो, ये लो। पत्नी ने उसे एक बीज दिया और बोली, ये जादुई बीज है, हिंदुस्तान जाकर इसे बो देना। पेट्रोल का पेड़ उगेगा जिसे बेचकर हमेशा खुश रहना। ऐसा कहकर वो मर गई। गोपाल ने उसका अंतिम संस्कार किया
और पत्नी की आखिरी इच्छा पूरी करने हिंदुस्तान लौट आया। अपने गांव आकर गोपाल ने वो बीज अपने घर के पीछे बो दिया। बीज तो बो दिया, पता नहीं पेड़ कब उगेगा, पेट्रोल कब मिलेगा और तब तक मेरा गुजारा कैसे होगा। सोच में डूबा गोपाल अपने घर आकर सो गया। सुबह आँख खुली तो उसे पेट्रोल की महक आई। पेट्रोल की महक, ये तो घर के पिछवाड़े से आ रही है। तो देखकर चकित हो गया। रातों रात घर के पीछे तेजस्वी पेट्रोल का पेड़ उग आया था। एक डाली पर एक तेजस्वी फल भी लटक रहा था, जिसमें से पेट्रोल की महक छूट रही थी। ये सिर्फ पेड़ नहीं, मेरी पत्नी की आखिरी निशानी भी है। गोपाल ने पेड़ को एक छेद किया तो छेद से पेट्रोल की एक धारा बहने लगी। ये पेट्रोल बेचकर मेरा गुजारा हो जाएगा। पेट्रोल की महक पूरे गांव में फैल गई। सारा गांव पेट्रोल के पास इकट्ठा होकर आश्चर्य जताने लगा। पेट्रोल का पेड़, क्या करिश्मा है, बताओ गोपाल, कितने पैसे लीटर बेचोगे? मेरा उद्देश्य पैसा कमाना नहीं, सिर्फ अपना गुजारा करना है। जितना तुम दे सको उतनी धनराशि दे देना और जितना चाहे उतना पेट्रोल भर लेना। फिर क्या था, पेट्रोल के पेड़ के नीचे पेट्रोल भरवाने वाले वाहनों की लाइन लग गई। लोग गाड़ी की टंकी फुल कराने लगे और अपनी इच्छा अनुसार गोपाल को पैसा देने लगे और गोपाल का गुजारा होने लगा। उस गांव में लाला लल्लन नाम का एक सेठ रहता था, जिसका एक पेट्रोल पंप था। गोपाल के पेट्रोल के पेड़ की वजह से उसके पेट्रोल पंप पर कोई भी पेट्रोल भरवाने नहीं आता था। वो परेशान हो गया। एक दिन लाला लल्लन ने गोपाल से मीटिंग फिक्स की और बोला, गोपाल, ये पेट्रोल का पेड़ मुझे बेच दो। ये पेड़ मेरी पत्नी की आखिरी निशानी है, नहीं बेच सकता। लाला कुछ सोचकर बोला, पेड़ नहीं, कम से कम इस पेड़ का बीज ही बेच दो। मैं जानता हूँ लाला जी, मेरे इस पेड़ की वजह से आपका नुकसान हो रहा है। ऐसा कहकर गोपाल ने पेड़ से चमचमाता फल उतारा और लाला को सौंप दिया। इस फल में पेड़ का बीज है, ले जाइए, पैसे नहीं लूंगा। लाला लल्लन वहाँ से चला गया और रात को अपने आदमियों के साथ पेट्रोल पेड़ के पास पहुँचा और पेड़ को आग लगा दी। बड़ा सा धमाका हुआ और पेड़ जलने लगा। गोपाल वहाँ पहुँचा तो पेड़ को जलता देखकर रोने लगा। लाला, मैंने आपको बीज दे दिया था, फिर ऐसा क्यों किया? बेवकूफ, पानी के मोल पेट्रोल बेचोगे तो मेरे पास कौन आएगा, इसलिए पेड़ जला दिया। अब बीज भी मेरे पास है और दाम भी। देखना, पेट्रोल का पेड़ उगाऊंगा और अमृत के दाम बेचूंगा। लाला लल्लन घर आया। घर आते ही उसने फल काटा, उसमें से एक बीज निकला। बीज निकालकर लाला ने अपने आंगन में बो दिया और पेड़ का इंतजार करता रहा। इंतजार करते करते सुबह हो गई, लेकिन पेड़ जमीन से बाहर नहीं आया। परेशान लाला लल्लन भागते भागते गोपाल के पास आया। तुम्हारा पेड़ तो रातों रात उगा था, मैं बीज गाड़ कर बैठा हूँ और पेड़ बाहर ही नहीं आ रहा, बोलो कैसे? गोपाल मन ही मन सोचने लगा, मेरी अच्छाई का इसने फायदा उठाया, धोखे से बीज भी हड़प लिया और मेरा पेट्रोल पेड़ भी जला दिया। अच्छा मौका है इसे सबक सिखाने का। फिर गोपाल ने लाला लल्लन से कहा, लाला जी, पेट्रोल का पेड़ है, सीताफल का नहीं। बीज निकालो और जलते चूल्हे में आधा घंटा डाल दो। गरम गरम बीज को जमीन में दफना दोगे तो पेड़ बाहर आ जाएगा। ये सुनकर लाला लल्लन भागते हुए घर आया। उसने गड्ढे से बीज निकाल लिया और घर में आकर चूल्हे में डाल दिया। जैसे ही बीज चूल्हे में गिरा, एक जोरदार धमाका हुआ और उस धमाके से लाला लल्लन लाले लाल होकर जलता हुआ मर गया।